వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. బీజేపీ స్పోక్స్ పర్సన్ కేయా ఘోష్ శ్రీలేఖ మిత్ర అనే మీద అయితే కేసు అయితే పెట్టింది, ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసింది. ఈమె ప్రొటెస్ట్లో మోడీది అబ్జెక్షనబుల్ ఫోటో పట్టుకొని తిరిగింది, అందుకే ఈ మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. ఈ మీద ఇదే కాకుండా ఇంకా 53 కేసెస్ అయితే ఫైల్ చేశారంట టోటల్గా. ఇంకా ఎక్కువ ఫైల్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈమె అసలు అవసరమా ఇలాంటి ఫోటోలు పెట్టుకొని తిరగడం? పీస్ఫుల్ ప్రొటెస్ట్ అన్నారు. ప్రతి ఒక్కడు మోడీ మీద ఉన్న పగ కసి అంతా తీర్చుకుంటున్నారు. నెక్స్ట్ మోడీది ఫస్ట్ వీడియో ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో పెట్టింది. అదైతే ఫేస్బుక్ రెస్ట్రిక్ట్ చేసిందంట. నీట్ గురించి మాట్లాడారు కదా ఆయన, దాన్ని అయితే రెస్ట్రిక్ట్ చేసిందంట. మరి ఇప్పుడైతే పోస్ట్ తిరిగి వచ్చిందో లేదో ఇంకా తెలియదు. దిస్ ఈజ్ హౌ కాంగ్రెస్ యూస్ టు ట్యాకిల్ ప్రొటెస్ట్ ఆన్ 7th November 1966. హిందూ సాధుస్ డిక్లేర్డ్ ఎ పార్లమెంట్ మార్చ్ టు డిమాండ్ ఎ లా అగేన్స్ట్ గౌహత్య. Indira Gandhi ordered to shoot anyone who come towards parliament. 375 sadhus were killed in the police firing అంట. ఈ అమ్మ ఆవులని హత్య చేస్తున్నారు కదా, దాని మీద ఒక లా తేవాలని వీళ్ళైతే ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ చేశారంట. పార్లమెంట్ మార్చ్ చేశారంట 7th November 1966. ఈమె ఇందిరాగాంధీ అయితే కంప్లీట్ ఇంకా షూటెడ్ సైట్ ఆర్డర్స్ అయితే ఇచ్చిందంట. ఆ షూటెడ్ సైట్లో 375 మంది సాధుస్ అయితే చనిపోయినారంట. ఇది అసలు రియలో కాదు చూద్దాం. ఫాల్స్ అంట. కంటెంపరీ న్యూస్ రిపోర్ట్స్ అండ్ హిస్టారికల్ రికార్డ్స్ ప్లేస్ ద అఫీషియల్ అండ్ మీడియా రిపోర్టెడ్ డెత్ టాల్ బిట్వీన్ 7 to 14 జరిగింది. షూటెడ్ సైట్ ఆర్డర్ అయితే జరిగింది. సాధువులని షూట్ కూడా చేశారు. కాకపోతే 7 నుండి 14 మంది చనిపోయినారు, 375 మంది కాదు. ఎస్టిమేటెడ్ కంటెంపరీ రిపోర్ట్స్ టు బి బిట్వీన్ 100,00,000 మంది ప్రొటెస్టర్లు అయితే వచ్చారంట, ఇంక్లూడింగ్ సాధుస్, సపోర్టర్స్ టు వైలెంట్ నియర్ బై ప్రాపర్టీస్. పార్లమెంట్ బిల్డింగ్ నియర్ బై ప్రాపర్టీస్ మీద ఫైర్ అగ్గి కూడా రాచేశారంట. ఆఫ్టర్ టియర్ గ్యాస్ అండ్ లాఠీ చార్జెస్ ఫెయిల్ టు కంట్రోల్ ద అన్రూలీ మాబ్, పోలీస్ ఓపెన్ ఫైర్. టియర్ గ్యాస్, లాఠీ చార్జెస్ వాళ్ళని చేయలేకపోయినాయి, అందుకు ఓపెన్ ఫైర్ అయితే చేశారంట. ఓవరాల్గా అయితే జరిగింది November 7th 1966 ప్రొటెస్ట్ అయితే చేశారు. గౌహత్య గురించి ఒక లా తేవడం కోసం సాధువులు ఇంకా దాని సపోర్టర్స్ అయితే ప్రొటెస్ట్లు అయితే చేశారు. అందులో 7 నుండి 14 మంది అయితే చనిపోయారంట. 375 మెంబర్స్ అయితే కాదు. అలా ఉండేది ఓపెన్ ఫైర్ చేసేటోళ్ళు, కంప్లీట్గా చంపేసేటోళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఈమె లాయర్ అంట, ముస్లిం ఆమె. ఈమె హిందూ గర్ల్ ప్రొటెస్ట్లో పాల్గొనింది, ఫుల్ మోడీని తిడతా ఉండింది. ఈమె ఆమెకి జిహాదీలా ఉందంట. ఈ హిందూ ఆమె ముస్లిం లాయర్కి జిహాదీలా కనబడుతుందంట. कि उनके ऊपर कार्रवाई करे, वो लड़की मुझे जिहादी लगती, उसकी पूरी फैमिली मुझे लगती, क्योंकि इतना అనవసరంగా గొడవలు లేపి గవర్నమెంట్ దించేద్దామని చూడడము, ప్రాపర్టీలను నాశనం చేద్దామని చూడడము, ఎవరినైనా చంపేద్దామని చూడడం, ఇలాంటి వాళ్ళంతా జిహాదీలేగా మరి. इतनी सी है वो, और वो इतनी बड़ी बड़ी बात करती है, तो वो कहीं ना कहीं से उसके ऊपर सपोर्ट है, तभी तो वो बोल रही है ना. ऐसे कैसे वो बोल सकती है इस एज में? तो हमें तो इतना भी नहीं जानकारी था कि कौन क्या कर रहा है, कौन कौन किस सीट पे बैठा है. वो इस तरीके से बात कर रही है, उसे एजुकेशन के बारे में कुछ नहीं पता है. बस ये जो अफवाहें होती है बीजेपी को बदनाम करने के लिए, उसे A to Z पता है. यहाँ पे ఈమె చిన్న పిల్ల, ఈమెకి ఏం తెలియదు, ఎడ్యుకేషన్ గురించి ఏం తెలియదు. ఓన్లీ బీజేపీని ఎలా బదనాం చేయాలా అన్నది మాత్రం బాగా తెలుసు అంటుంది. ఇలా ఉండాలా ఎడ్యుకేటెడ్ ముస్లిం లాయర్స్ అంటే. మన అక్కాయి, మన టీనేజర్ అక్కాయి మామూలుది కాదు. ఈమెది పాత వీడియోలు బయటకు వచ్చాయి. ఈమె చిన్నప్పటి నుంచే పెద్ద ప్రొటెస్టర్. ఈమె होंगे ना इनको, ये वही है नीट CBSE वाली. अब जिसको बचपन से ही धर्म जात पात के भेदभाव में पाला गया हो, वो आगे चलकर ऐसी ही बातें करता है. చిన్నప్పటి నుంచి ఇదే పని ఈమెకి. क्या बताऊं मैं, मोदी जी की तो बात ही मत करो, उनके लिए तो मेरे मुंह से उनके लिए सब निकल जाएंगे, कहीं मोदी जी के लिए इज्जत बची ఇప్పుడు మోడీని ఫుల్గా తిట్టి ఫేమస్ అయింది. नहीं है हमारे लिए, हमारे पास. जिन पर खुद की कोई इज्जत नहीं होती ना, दूसरों की इज्जत कर भी नहीं पाता है. ఈవెన్ నీట్ ఫుల్ ఫామ్ అడిగితే చెప్పలేకపోయింది. क्लास की बच्ची है ये, इसका इस साल बोर्ड है. देखो दिक्कत इस चीज की नहीं है. 10th క్లాస్ అంట మళ్ళా. ద ఎన్సర్కిల్ పర్సన్ ఈస్ కాక్రోచ్ సౌరవ్ దాస్.
నిన్న గెలిచినామని చెప్పి 5-స్టార్ హోటల్లో ఫుల్గా పార్టీ చేసుకున్నారు కదా. అండ్ లెఫ్ట్ కార్నర్ సిట్టింగ్ లేడీ ఈజ్ ద నార్వీజియన్ జర్నలిస్ట్. ఓకే, ఈమె అప్పుడు మోడీని ఏదో మన గవర్నమెంట్ అక్కడ నార్వేకి ఎక్కడికి వెళ్ళినప్పుడు క్వశ్చన్ అయితే చేసింది, మీకు ప్రెస్ ఫ్రీడమే లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేసింది ఆమె. ఈమెంట మొత్తం బ్యాచ్ అంతా మంచి కనెక్షన్లో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ టౌన్ హాల్ మీటింగ్ అగెయిన్స్ట్ E20 ఫ్యూయల్ బ్లెండింగ్ అనౌన్స్ చేసినాడు. 1 ఆగస్ట్ అంట. మళ్ళీ ప్రొటెస్ట్ లాంటిది ఏదో స్టార్ట్ చేద్దాం అంటున్నాడు. మీటింగ్ అని చెప్పేసి ప్రొటెస్ట్ లాంటిది ఏం కాదు. ఈసారి E20 మీద ఉన్నారు. E20 గురించి క్లారిఫై అయితే చేయాలి, గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా క్లారిఫై చేయాలా. ఒకవేళ నిజంగా డ్యామేజ్ అవుతుంటే వెహికల్స్, దానికి కంపెన్సేషన్ ఇవ్వడమో లేకుంటే E20ని ఆపేయడమో కొన్ని రోజులు అలాంటిది ఏమైనా చేయాలా. వీళ్ళకి ఇలా ఇచ్చినామనుకో ఛాన్సెస్, వీళ్ళకి ఏదో ఒకటి ప్రొటెస్టులు చేస్తూనే ఉంటారు. యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును అయితే ఆశ్రయించాడు. అతని ఫ్యామిలీని E20 రిలేటెడ్ బిజినెస్ గురించి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారంట. వాళ్ళది డీప్ ఫేక్ పిక్చర్స్ కానీ పోస్టులు కానీ పెడతా ఉన్నారంట. దాని మీద వీళ్ళు మెటా మీద అయితే ఒక సివిల్ సూట్ అయితే వేసినారు. అంటే వీళ్ళ మీద అంటే ఈ E20 వల్ల వీళ్ళ ఫ్యామిలీకి ఫుల్ ఏదో బిజినెస్ కనెక్షన్ ఉంది, వీళ్ళకి ఫుల్ లాభం అవుతుంది అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. అది మరి నిజమో కాదో కానీ ఇప్పుడైతే ఈయన దీని మీద అయితే ఒక లా సూట్ అయితే ఫైల్ చేసినాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈయన మన ప్రైమ్ మినిస్టర్. అసలు కనీసం వచ్చి ఒక నమస్కారం కూడా పెట్టలే. అరే ఆయన ప్రైమ్ మినిస్టరే, మన పార్టీ తరఫున ప్రైమ్ మినిస్టరే అని కూడా. ఒక ఆటో బొమ్మ అలా ఉండేటోడు ఈయన, ఇందిరాగాంధీ చేతిలో, సోనియా గాంధీ చేతిలో. కంగ్రాచులేషన్స్ ఇండియా, వెన్ యూ గెట్ ప్రొటెస్టెడ్ బై గ్రెటా థంబర్గ్ యూ హ్యావ్ అఫీషియలీ రీచ్డ్ ద ర్యాంక్స్ ఆఫ్ సివిలైజేషన్ దట్ పాజిటివ్లీ కాంట్రిబ్యూట్స్ టు హ్యుమానిటీ. మీరు గ్రెటా థంబర్గ్ మీ కంట్రీ మీద ప్రొటెస్ట్ చేస్తుందంటే మీరు పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే హ్యుమానిటీకి అని అంటున్నాడు. ఈమె కంప్లీట్ ఎప్పుడు టెర్రరిస్టులకి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నీట్ అనే ఎగ్జామ్ ఉందో ప్రతి ఒక్కరి జీవిత ఆశయం అది. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నా బిడ్డ డాక్టర్ అవుతాడు, లేదా ఇంజనీర్ అవుతాడు, నా బిడ్డ కలెక్టర్ అవుతాడు, లేదా నా బిడ్డ IFS అవుతాడు, లేదా నా బిడ్డ గొప్ప అడ్వకేట్ అవుతాడు, లేదా పెద్ద జడ్జి అవుతాడు. అచ్చా అట్లనా? అసలు నీట్ ఎగ్జామ్ ఓన్లీ డాక్టర్స్ దానికనే కూడా తెలీదు, IAS IPS అవుతారంట. ఎవర్రా బాబు వీళ్ళంతా వచ్చారు ప్రొటెస్ట్లు చేయడానికి. మరి పించర్ పుత్రం మౌలానా అంట. మద్రాసాలో చదువుతుంటే ఇదే సిచ్యువేషన్ అవుతుంది. కారూర్ స్టాంపీడ్ జరిగింది కదా, ఈయన తమిళనాడు అప్పుడు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావాలని చెప్పి ఈయనైతే ఒకటి పిల్ అయితే వేసినాడు. కానీ అదైతే రిజెక్ట్ చేసింది కోర్ట్. ద కోర్ట్ సెడ్ సచ్ జాబ్స్ క్యాన్ బీ గివెన్ ఓన్లీ టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. గవర్నమెంట్ జాబ్స్ అయితే ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కే ఇస్తారంట త్రూ ప్రాపర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని అయితే చెప్పింది మద్రాస్ హైకోర్టు. వాళ్ళందరికీ విజయ్ దళపతి మరి ఏం చేస్తాడు, కాంపెన్సేషన్ ఇస్తాడా లేకుంటే వేరే ఏమైనా జాబ్స్ ఇప్పిస్తాడా? అసలు ఏం జాబ్స్ ఇద్దాం అనుకున్నాడో చూద్దాం. ఓకే, వేరియస్ గవర్నమెంట్ అంటే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఇద్దాం అనుకున్నాడంట. కానీ అలా అయితే కుదరదని చెప్పారు. టోటల్ 32 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు విక్టిమ్స్. వీళ్ళకి రిటర్న్ అగ్రిమెంట్ కావాలంట. CJP వాళ్ళకి FIRs అయితే విత్డ్రా చేయాలంట. ఎవరైతే ప్రాపర్టీని డ్యామేజ్ చేసినారో, ఎవరైతే పోలీసులు కొట్టినారో వాళ్ళందరి మీద FIRలు పెట్టకూడదంట. అవి విత్డ్రా చేయాలంట. లేకపోతే వీళ్ళు మళ్ళీ ప్రొటెస్టులు స్టార్ట్ చేస్తామని చెప్తున్నాడు. అమెరికాలో మళ్ళా సియాటల్ సెంటర్లో మళ్ళా షూటింగ్ అయితే జరిగింది. వీళ్ళకి డైలీ నెలకొకటి అలా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు ఈసారి 2 చనిపోయినారు. ఇక్కడ ఏదో ఫెస్టివల్ లాగా జరుగుతూ ఉంది. Get the register and the tips.
Call the Indians. other side. Call the other side. Yeah, come from the other side. Make sure to not come here. వీళ్ళకి ఏదో ఒకటి రెగ్యులర్గా షూటింగ్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. అసలు సేఫ్టీగా ఉండదు చెప్పాలంటే నిజానికి. వీళ్ళు మళ్ళీ మన గురించి మన దేశం గురించి మాట్లాడతారు. స్కూల్లో షూటింగ్, స్కూల్లో చిన్నపిల్లల్ని చంపుతూ ఉంటారు. ఇలా ఫెస్టివల్స్ ఏమన్నా గ్యాదరింగ్ అయినప్పుడు చంపుకుంటూ ఉంటారు. అయినా కూడా గన్స్ అయితే బ్యాన్ చేయరు. అసలు ఫస్ట్ వాళ్ళది వాళ్ళు కడుక్కోవాలా, వాళ్ళకున్న గన్ కల్చర్ని దాన్ని పోగొట్టుకోవాలా. ఆ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఎవ్వరూ మాట్లాడట్లే. కంప్లీట్ కథం అయిపోయింది. వాళ్ళ ప్రెసిడెంటే ఇన్వాల్వ్ అయ్యాడంటే ఇంక చూసుకోండి, వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. దీని గురించి మాట్లాడినందుకు నా ఛానల్ లేపేస్తారు కానీ వాళ్ళని మాత్రం ఏం చేయలేరు. ఫ్రాన్స్లో ఇన్ఫోసిస్కి ఫైన్ అయితే వేశారంట. ఎంప్లాయీస్ టైం ట్రాకింగ్ సిస్టమ్ గురించి ఫైన్ అయితే వేశారు. మన మూర్తి గారు ఇండియా అనుకున్నారు, ఫుల్గా ఇష్టం వచ్చినట్టు బానిసల్లా పని చేయించుకుందాం అనుకున్నాడు. కానీ కుదరదు కదా యూరోప్లో. అట్లా 70 గంటలు పని చేయాలా, 90 గంటలు పని చేయాలా అంటాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అయితే అక్కడ ఫైన్ వేసి దుబ్బారు. బాలకృష్ణ గారికి యాక్సిడెంట్ అయింది 111 షూట్లో. చంద్రబాబు నాయుడు గారు కలవడానికి వచ్చారు. విజయ్ సీఎం అయ్యాడని అందరూ సీఎంలు అయిపోతారా? పిల్లల చేత దండాలు పెట్టించుకోవడం, ఈ డ్రామా అంతా దేనికి? పాలిటిక్స్ కూడా కొత్త సినిమా ప్రమోషన్లా మారిపోయింది. ఎవరి ట్రయల్స్ వాళ్ళు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఏదో పెట్టినాడే పెద్దగా, నీట్ ఈస్ నాట్ ద ఇష్యూ, ఏఐ ఈస్. నీట్ లీక్స్, క్యాన్సల్డ్ ఎగ్జామ్, స్టూడెంట్ సూసైడ్స్ might leave bodies on the floor, parents screaming, which might seem brutal in the way system is being injured. AI does not wound the system, it rips its throat out. వామ్మో, ఇదంతా చదవడం నా వల్ల కాదు. మొత్తానికి ఏఐ నీట్ ఎగ్జామ్, నీట్ లీకేజ్ కన్నా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎక్కువ నష్టం అయితే జరుగుతుంది అంటున్నాడు రాము. నెక్స్ట్ కొంచెం మూవీ న్యూస్ చూద్దాం. సిబిఎఫ్సి డిలీట్స్ 8 second లాంగ్ కిస్సింగ్ సీన్ ఇన్ స్పైడర్ మ్యాన్. ఇలాంటివన్నీ బాగానే బ్యాన్ చేస్తారు కానీ మన సినిమాల్లో అయ్యా ఫుల్గా అబ్జెక్టిఫైయింగ్ చేసే బాలీవుడ్ చేస్తుంది కదా, ఫుల్గా అబ్జెక్టిఫైయింగ్, అలాంటివి అయితే తీసేయరు. బాలీవుడ్లో ప్రతి మూవీలో బికినీ ఉంటుంది, బికినీ సీన్ ఉంటుంది, వల్గర్ ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు మనల్ని అంటారు, మన ఏ ఇండస్ట్రీ అయినా సేమ్ టు సేమ్ అలాగే ఉంటాయి. బాలీవుడ్ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువగా అబ్జెక్టిఫై అయితే చేస్తారు ఉమెన్ని. దాని గురించి అయితే సిబిఎఫ్సి కట్స్ చెప్పదు. మరి ఎంజాయ్, పండగ ఉంటుంది. జననాయకన్ క్రాసెస్ 200 crore వరల్డ్ వైడ్. మంచి బాక్స్ ఆఫీస్ మాత్రం గట్టిగా కలెక్షన్స్ వస్తాయి విజయ్ మూవీకి. 78 ఓపెనింగ్ డే రోజు 78 crore వచ్చిందంట గ్రాస్. నాట్ స్పిరిట్, నాట్ సలార్, కర్ణుడి వాల్పేపర్. ఓకే, ఫోన్లో కర్ణుడి వాల్పేపర్ పెట్టుకున్నాడు. నువ్వు హీరో అవ్వలేకపోయావని సినిమా వాళ్ళ జాతకాలు చెప్పి పగ తీర్చుకుంటున్నావు కదరా అంట. హీరో ఏం తక్కువరా, మన హీరోల కన్నా బాగాలేడు. ఏ కేఎఫ్సి అవుట్లెట్ ఇన్ ఇండియా అంట. ఎంటైర్ కాశ్మీర్ ఇంక్లూడింగ్ పిఓకే ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. అర్జెంటీనా లాస్ట్ ద ఫైనల్స్, సాయి కుమార్ వాట్సాప్ స్టేటస్ ఫ్రమ్ ఎత్తుపల్లి. అందరూ ఇంకా క్రికెటే చూడాలంటే ఎలాగా? ఫుట్బాల్ మిగతావి కూడా చూడాలి కదా, ఎంకరేజ్ చేయాలి కదా. ఏ మూవీ సెర్చ్ చేసినా రెంట్ అంటావు ఏంట్రా నీ అబ్బా, ప్రైమ్ వీడియో. వాడు నిజమేరా బాబు, ప్రైమ్ వీడియో అన్నీ ఏ మూవీ చూసినా కానీ సబ్స్క్రిప్షన్ అంటాడు, రెంట్ అంటాడు. ఆ సబ్స్క్రిప్షన్ కూడా ఒకటి కాదు, మళ్ళీ 2-3 ఉంటాయి. వీడి సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మళ్ళీ అవన్నీ సబ్స్క్రైబ్ చేయాలా. వెంకీ మామ అండ్ త్రివిక్రమ్ కొత్త టీజర్ అయితే వచ్చింది. పెదరాయుడు. కిచెన్ లో ఏసీనా? నానా, నువ్వు వంట చేసేటప్పుడు హ్యాపీగా ఏసీ వేసుకుని చేసుకోవచ్చు. నాన్న వెంకటేష్ కూతురా? వాషింగ్ మెషిన్ కూడా ఉంది. నీకు పని బాగా తగ్గిపోయినట్టే. చిట్టి గారు, అస్తమాన తల తిప్పకండి బుజ్జి గారు, మెడ పట్టేస్తుంది. నాకెవరేం పని చేసినా నచ్చదు, అన్నీ నేనే చూసుకుంటాను. అర్థమైందా? అర్థమైంది. ఆవిడకి ఏమి రాదు, అన్నీ మీరే చేసుకుంటారు. ఆదర్శ కుటుంబం. ఇప్పుడు శ్రీనిధి శెట్టి వైఫా డాటరా, లేదంటే బావా బుజ్జి అయిపోయి ఇప్పుడు నాన్న అంటారా? October 2nd అంట
చాలామందికి ఒకటే డౌటు, ఇది తీసింది త్రివిక్రమా లేకుంటే మన F1 F2 డైరెక్టరా అని. SSR మళ్ళీ దొరికేశాడంట. ఏదో ఇన్స్పిరేషన్ అయ్యాడులే వై, స్టోరీ వేరే కదా. సీన్లు అక్కడక్కడ లేపేటోళ్ళు ఈ మధ్య మారుతున్నారు. ఇంక అందరు ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారు, ఓటీటీలు చూస్తున్నారు కాబట్టి ఈజీగా దొరికిపోతారు. కాబట్టి ఇకపై కాపీ చేయడం మానేయాలి మన వాళ్ళు. నెక్స్ట్ తమిళ యాక్టర్ రవి మోహన్, ఈయనకైతే ఇప్పుడు కోర్టులో రిలీఫ్ అయితే వచ్చింది. ఇతనికి వైఫ్తో డైవర్స్ అయ్యి ఆమె అయితే 40 lakhs per month అయితే భరణం అడిగింది. 40 lakhs per month అంట. దాన్నైతే కోర్టు రిజెక్ట్ చేసి 3 lakhsకి తగ్గించింది. అది కూడా చాలా, అంటే వాళ్ళు రిచ్ కాబట్టి 3 lakhs per month అంటే పర్లే, మరి 40 lakhs per month అడిగిందంట. అలాగే అతని పిల్లల్ని అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునేలాగా కోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చింది. భయం వేస్తుందిరా బాబు పిల్లంటే. ఎందుకు నవీన్ పోలిశెట్టి బ్రో, నీ మీద హ్యూజ్ రెస్పెక్ట్ ఉండేది యూత్లో. డోంట్ స్పాయిల్ దట్. డూ యూ నో హౌ మెనీ స్టూడెంట్స్, డైలీ వేజ్ వర్కర్స్ సఫర్డ్ డ్యూ టు లోన్ యాప్. ఓకే, ఎంపాకెట్ని ప్రమోట్ చేశాడు. ఇవన్నీ డబ్బులు ఊరికే డబ్బులు తీసుకోకూడదు. డోలు తీరిపోతుంది, మనం తర్వాత కట్టగలం అనుకుంటాం కానీ కట్టలేం. అవి అలా మనం లేట్ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, కొన్ని వందల వీళ్ళదేముంది, ప్రమోట్ చేసే వాళ్ళు బాగానే చేస్తారు. ఆడిషన్స్లో రిజెక్ట్ అయ్యా, కానీ ఈరోజు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చి స్టార్ అయ్యా. ఇది నా స్టోరీ. కానీ మీ గ్రోత్ స్టోరీలో డబ్బులు మరీ ఏదో ఇంకా హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఇంకా అయితే మాత్రం డబ్బులు తీసుకోకండి. ఏదో బెట్టింగ్ చేసుకోవడానికి, దానికి దీనికి, తాగడానికి తిరగడానికి ఇట్లాంటి వాటి తీసుకున్నారనుకో అంతే. అది ఇంట్రెస్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. అలా మీరు డిలే చేసే కొద్దీ అది అలా పెరుగుతూ ఉంటుంది. వడ్డీ మీద మళ్ళీ చక్రవడ్డీ పడుతుంది, అది దోలు తీరిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి లోన్ యాప్స్తో. వాళ్ళు మళ్ళీ టార్చర్ పెడతారు, మీరు ఇవ్వలేదనుకో ఫోన్లు చేస్తారు. మీ కాంటాక్ట్స్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఫస్ట్లోనే వాళ్ళు యాక్సెప్ట్ చేయించుకుంటారు కొన్ని ఫోన్లో, మీ కాంటాక్ట్స్ వెళ్ళిపోతాయి. ఆ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి టార్చర్ పెడతారు. మీ ఒక్కరికే కాదు, మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, అందరికీ ఫోన్లు చేస్తారు. అది కిస్ సీన్ బ్యాన్ చేశారు కదా స్పైడర్ మ్యాన్లో, కానీ ఇది వదిలేశారంట. పెహలే ఉతాలే అందరు ఓడాలే, అంతా బాలీవుడ్ వల్గర్ లిరిక్స్ అన్నీ. బాలీవుడ్లో ఏంటంటే కంప్లీట్గా వల్గారిటీ ఎక్కువగా ఉంటుంది. సెమీ నూడ్ సీన్స్, బికినీ సీన్స్ ఇలా వల్గర్గా చూపిస్తారు అంతా. మొన్న రీసెంట్గా వచ్చిన అదేదో కృతి సనన్ కానీ ప్రతి మూవీలో బికినీ ఉంటుంది. ఇప్పుడు ముందు కూడా వల్గర్ కామెడీ చాలా, అంటే వీళ్ళు హాలీవుడ్ని సేమ్ ఇంకా కాపీ కొడదామని చూస్తారు. ఇంకా వల్గారిటీ వాళ్ళ లెవెల్లోనే దించుతారు. మనమే నయం, ఏ నావెలు అవి చూపించి వదిలేస్తాం, కానీ వీళ్ళు వల్గారిటీ ఎక్కువ ఉంటుంది. మెయిన్గా ఈమె నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండెస్, ఇంకా ఆమె మలైకా అరోరా, వీళ్ళ ఐటమ్ సాంగ్స్ అయితే వల్గర్ ఉంటాయి. బాలీవుడ్ అంటేనే వల్గర్. The end.